హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఒక స్నాక్స్ రెసిపీ అండి. ఇడ్లీ దోశ పిండితో బోండా రెసిపీ అండి. చాలా క్రిస్పీగా మనకు వస్తుంది. రండి ఇది ఎలా చేయాలనేది చూస్తాం. ఇడ్లీ బియ్యం ఒక గ్లాసు, పొట్టు మినపప్పు ఒక పావు గ్లాస్ అండి. ఇది రెండు, దీంతో పాటు కొంచెం మెంతులు వేసి 3 గంటలు నానబెట్టేసి ఇలా రుబ్బి తీసుకోవాలి. మనకు 2 కప్స్ ఇడ్లీ దోశ బ్యాటర్ అనేది వస్తుంది. ఈ పిండిలో మనము బోండా అనేది చేయబోతున్నామండి. అందుకని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, అలానే మనం కారంకు తగ్గినట్టు చిల్లీలు, బియ్యం పిండి వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ అండి. అలానే పచ్చి కొబ్బరి పీసెస్ వచ్చి 1 టేబుల్ స్పూను, జీలకర్ర, అలానే మిరియాలు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర ఇవి అన్నీ తీసి పెట్టుకున్నామండి. ఇవి అన్నిటినీ పిండిలో వేసి మనం బోండా అనేది చేయబోతున్నాము. మనం రెడీ చేస్తున్న సేమ్ వేలోనే మీరు ఆకూరలు ఉన్నా కూడా మీరు కట్ చేసి వేసుకోవచ్చు. అప్పుడు అది ఆకూరలతో చేసిన బోండా అవుతుందండి. చాలా క్రిస్పీగా వస్తుంది. సేమ్ బ్యాటర్లో ఈరోజు 2 రకాల బోండా అనేది చేయబోతున్నాము. ఫస్ట్ బ్యాచ్లో ఆనియన్ తప్పించి మిగతా అన్ని సామాన్లు యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేసి బాగా మనం కలుపుకోవాలి. నేనైతే పిండి రుబ్బుతున్నప్పుడే సాల్ట్ అనేది వేసేసి రుబ్బుకున్నానండి. అందుకని సాల్ట్ వేయలేదు. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయబోతున్నాం కాబట్టి కొద్దిగా అల్లం అనేది కూడా తురిమి వేసుకోండి. అప్పుడు టేస్ట్ ఇంకా భలే ఉంటుంది. అల్లం కూడా వేసి బాగా కలిపేసి ఒక్కసారి ఉప్పు అనేది టేస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందంటే డైరెక్ట్ మనము ఆయిల్ని వేసి ఫ్రై చేసి తీసుకోవడమే అండి. ఇక్కడ మనం బియ్యం పిండి అనేది క్రిస్పీనెస్ కోసం వాడుతున్నామండి. మనము పిండిని అప్పటికప్పుడు రుబ్బి వెంటనే బోండా అనేది చేస్తున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా మనకు వస్తుంది. మనం బోండా అనేది ఆయిల్లో వేస్తున్నప్పుడు ఆయిల్ అనేది ఖచ్చితంగా బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ని బాగా వేడి చేసిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసండి. పెట్టేసి మనకు కావాల్సినంత సైజులో మీరు బోండా అనేది వేసేసి 2 వైపు తిప్పేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వస్తున్నట్టు ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకు సూపర్గా ఆనియన్ లేకుండా బోండా అనేది రెడీ అయిపోతుందండి. ఇది ఫస్ట్ వే. ఇలా రెడీ చేసుకున్న బోండాని తీసేయడమే. అంతే అండి, మనకు ఆనియన్ లేకుండా బోండా అనేది రెడీ అయిపోయింది. ఈ బోండాస్కు చట్నీ కాకుండా అయినా తినచ్చు, లేదా వేడి వేడి టీతో మీరు తాగారంటే బాగుంటుందండి. అంతే, ఫస్ట్ బ్యాచ్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన పిండిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ బోండాలో ఆనియన్ వేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు మనకు లోపల వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అందుకని పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము ఈ ఆనియన్ కలిపిన బోండా పిండిని వేయాలండి. మంచిగా కలుపుకొని మీరు మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో మీకు కావాల్సినంత సైజులో వేసి బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలండి. లాస్ట్ ఒక 10 సెకండ్స్కి మాత్రం పొయ్యిని హైలో పెట్టి మనం తీసుకున్నామంటే మనకు క్రిస్పీగా బోండా అనేది దొరుకుతుంది. చాలా ఈజీగా ఈ బోండా రెసిపీస్ని మనం చేయొచ్చండి. సేమ్ టైంలో ఇలాంటి ఫ్రై రెసిపీస్ కానీ మనం కొత్తగా స్నాక్స్గా వాడుతున్నప్పుడు పొట్టు మినపప్పు వాడామంటే పిల్లలకు అది ఇంకా బలం అండి. వీలైన వరకు పొట్టు మినపప్పు అన్నది మీ రెగ్యులర్ డైట్లో వచ్చినట్టు చూసుకోండి. చూడండి, చాలా క్రిస్పీగా మనకు ఆనియన్ బోండా కూడా రెడీ అయిపోయిందండి. ఇడ్లీ దోశ బ్యాటర్ అనేది అప్పుడే మనం రుబ్బుతున్నామంటే చాలా ఈజీగా ఇది చేసుకోవచ్చు. వర్షాకాలంలో కానీ లేదా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఇలాంటి బోండాలు మనం చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే ఇక్కడ ఇది చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. ఫ్రెష్ కొత్తిమీర కోకోనట్ చట్నీలో వేసి చట్నీ అయితే చేశాను. చాలా బాగా ఉండిందండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.